ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే వ్యూస్. హెచ్ఎంపీ వైరస్ ఇప్పుడు బాగా కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులో కూడా ఇన్ఫాంట్స్ 3 నెలల పాప 8 నెలల పాపకు డిటెక్ట్ అయింది. మొన్నటి వరకు మన గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇది రెగ్యులర్ ఫ్లూ లాంటిదే అని. కానీ ఇప్పుడు వస్తున్న కేసెస్ దృష్ట్యా పెరుగుతున్న గంటకు పెరుగుతున్న మార్నింగ్ ఏమో ఒకటే అని చెప్పారు, తర్వాత 8 years బేబీకి కూడా అని చెప్పారు. కాబట్టి దీని గురించి మనం ఏదైనా సీరియస్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం మాట్లాడితే వారు మనతో ఉన్నారు డాక్టర్ షర్మిల గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. నమస్తే అండి. నమస్తే మేడం. 2019, 2020 సిచ్యువేషన్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వన్ సెంటెన్స్ అట్లాంటివి ఏం లేవు. అంటే కోవిడ్ లాగా సీరియస్గా లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్లు ఏమి కాజ్ చెయ్యదు. బట్ ఎప్పుడు అవ్వచ్చు అట్లాంటి పరిస్థితి అని అంటే మీకు దగ్గు, జలుబు, ఆయాసం, వీజింగ్, చెస్ట్ డిస్కంఫర్ట్ ఈ లక్షణాలు ఉంటే తొందరగా వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. దగ్గు జలుబులు మామూలుగా అందరికీ వస్తూనే ఉంటాయి ఈ సీజన్లో. పర్టికులర్లీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ ఏంటంటే 2 extremes ఆఫ్ ఏజెస్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. less than 5 year olds అండ్ greater than 65 year olds. 65 అంటే అట్లా ఏమి పర్టికులర్ ఏజ్ అని కాదు. ముందే హార్ట్ డిసీజ్ ఉండి, లేదా లంగ్ డిసీజ్ ఉండి, స్మోకర్స్ అయ్యి, లేకపోతే ఆస్తమా ఉండి, కిడ్నీ డిసీజ్, లేకపోతే ఇమ్యూనోసప్రెషన్ మీద, క్యాన్సర్స్, ఇవన్నీ. సో ముందే కొంచెం వీక్ బాడీ ఉన్న ఎల్డర్లీ పీపుల్కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ పిల్లల్లో ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్, less than 5 year olds అనే డిస్క్రిప్షన్. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే వీ హ్యావ్ ట్రీటెడ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హియర్ ఇన్ అపోలో ఐసీయూస్ ఇన్ 2023 and 24. ఓకే. దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ వైరస్. 2001 నెదర్లాండ్స్లో కనుక్కున్నారు. ఓకే. బట్ దట్స్ అబౌట్ 20 years ago. 50 years నుంచే ఈ వైరస్ అవశేషాలు ఉన్నట్టుగా ప్రాబబ్లీ మనం కనుక్కుని ఉండకపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ వైరస్. ఓకే. దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ వైరస్. ఓకే. అంటే ప్రజలందరూ కోవిడ్ తర్వాత కోవిడ్ లాంటి వేరియంట్ నో అలాంటిది కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చైనాలో అవుట్ బ్రేక్ అయ్యింది, చాలా మంది అవుతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు అని అంటే మనం అప్రమత్తతగా ఉండాలి. అట్లా అని వదిలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సీజన్లో లైక్ వింటర్ నుంచి స్ప్రింగ్ ట్రాన్సిషన్స్ అంటాం మనం. ఈ టైంలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మల్టిప్లికేషన్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. ఈ ఇయర్ 2024 ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు సే ఫ్రాంక్లీ చెప్పాలంటే 2023లో రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఎంత ఎక్కువగా ఉండినాయో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024లో కూడా మాకు న్యూమోనియా అడ్మిషన్స్, కాంప్లికేటెడ్ న్యూమోనియాస్. అంటే ఇది వరకు ఊరికిన న్యూమోనియా అయ్యి దానిలో నుంచి బ్యాక్టీరియల్ ఇన్వేజన్ వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టే కాదు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024 వరకు చూసాం. ఓకే. దెన్ మైకోప్లాస్మల్ న్యూమోనియాస్ 2024లో మొత్తం ట్రీట్ చేసాం. ఇప్పుడు చైనాలో ఉన్నది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండ్ మైకోప్లాస్మల్ న్యూమోనియాస్ కూడా. ఓకే. దాన్ని వాకింగ్ న్యూమోనియా అంటారు. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ని వైట్ లంగ్ డిసీజ్ అంటారు. అంటే ఎక్స్రేలో వైట్ లంగ్స్ లాగా కనిపిస్తాయి. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పిల్లల్లో పర్టికులర్గా దగ్గు, జలుబు, ఆయాసం, చెస్ట్ డిస్కంఫర్ట్ ఈ సిమ్టమ్స్ ఉంటే, జ్వరం తీవ్రంగా ఉన్నా లేకపోయినా, కొంతమందికి తీవ్రమైన జ్వరం రాదు, మైల్డ్ ఫీవర్ వస్తుంది కానీ దగ్గుతూ ఉంటారు, బాగా ఎక్కువ దగ్గుతారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయకుండా, విచ్ ఇస్ ద ప్రాబ్లమ్ దీస్ డేస్. నేను పాత ప్రిస్క్రిప్షన్స్ చూశాను, మెడికల్ షాప్లో తీసుకున్నాను, గూగుల్లో చదివాను, ఇలాంటివి చేయకపోతే ఒక 2 days కాఫ్ చేయగానే ఇఫ్ యూ కమ్ టు ద డాక్టర్ చెస్ట్ ఎగ్జామిన్ చేస్తాం. సో సైన్స్ ఏమైనా ఎక్కువగా అనిపిస్తే కనుక ఎర్లీగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పెడతాం. నేను చెప్పింది 2023 and 24లో కపుల్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేసాము. వాళ్ళకి ఏంటంటే దాంట్లో ప్రాబబ్లీ ఒక 10 మందిని ట్రీట్ చేస్తే ఒక్కళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా వరకు అన్ని ఓపీడీలో ట్రీట్ చేసాం. సో వాట్ యూ నీడ్ టు నోటీస్, ఈ సిమ్టమ్స్ ఉన్నాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈస్ లైక్ క్రౌడెడ్ ప్లేసెస్కి మాస్క్ లేకుండా, అసలు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దు అనే చెప్తాను నేను మామూలుగా కూడా. less than 5 year oldsని మాల్స్కి, థియేటర్స్కి, లైక్ క్లోజ్డ్ స్పేసెస్ వేర్ టూ మెనీ పీపుల్ ఆర్ దేర్.
ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళకపోతే చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. Mm. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే మీకు దగ్గు ఉంది, లేదా జలుబు ఉంది, లేకపోతే ఆయాసం ఉంది, ఆస్మాటిక్ అటాక్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళు మింగిల్ అవ్వద్దు టూ మెనీ పీపుల్తో. ఎగ్జాక్ట్లీ వాళ్ళు సో కూడా cautious ఉండాలి. మీకుండొచ్చు వైరస్, ఈజీగానే ఫైట్ చేయొచ్చు. ఎనీవన్ నాట్ ఇన్ దీస్ ఏజ్ గ్రూప్స్ ఈజీగానే ఫైట్ చేస్తారు, Yeah. జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరస్. Exactly. సో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అండ్ డిలేడ్ ట్రీట్మెంట్. Okay, delay treatment. డిలేడ్ ట్రీట్మెంట్ అండ్ హాఫ్ హార్టెడ్ ట్రీట్మెంట్, ఇన్అడిక్వేట్ డోసెస్. పర్టికులర్లీ చిల్డ్రన్లో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్తో వాళ్ళకి డోసేజెస్ సరిగ్గా ఉండవు. భయపడుతూ తక్కువనే ఇస్తారు, తెలియక ఎక్కువనే ఇస్తారు. ఈ రెండు కూడా డేంజరస్ థింగ్స్. సో సీ యువర్ పీడియాట్రిషియన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండ్ దట్ సాల్వ్స్ ద ప్రాబ్లం. మ్యామ్, మన వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నాము, దట్స్ ద కేస్. అంటే మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 5 బిలో ఆర్ 60 అబోవ్, వీళ్ళకి మధ్యలో వాళ్ళకి అంత ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఈజ్ దట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సినేషన్? నో, దట్స్ బికాస్ అదర్వైజ్ దే హ్యావ్ రోబస్ట్ ఇమ్యూనిటీ. ఓకే. మనకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఫామ్ అవుతున్న ఏజ్ లెస్ దాన్ 7 years, మెచ్యురేషన్ ఏజ్ అది. అండ్ మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డౌన్ఫాల్ అయ్యే ఏజ్ ఓవర్ 65. సో ఈ రెండు ఏజెస్లో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ తోటి ఇప్పుడు ఈ వైరస్లన్నీ ఫ్లూ కానీ, లేకపోతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కానీ, లేదా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కానీ, ఇవన్నీ విజృంభించడానికి కారణం ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే 2 things. ఒకటి ఏంటంటే మనకి డయాగ్నోసిస్ బెటర్ అయింది. సో ఇప్పుడు ఏంటి, మాకు నేజల్ స్వాబ్ తోటి నేమ్ ఆఫ్ ద వైరస్ అదేంటి అనేది క్లియర్ కట్ తెలిసిపోతుంది విత్ ఇన్ 6 hours. నేను ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఐ ట్రీటెడ్ అని, దట్స్ బికాస్ ఐ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఇట్. సో డయాగ్నోసిస్ బెటర్ అయింది. రెండోది ఏంటంటే కోవిడ్ టైంలో ఆ 4 years, ఐ మీన్ మేబీ కపుల్ ఆఫ్ 2 years అట్లీస్ట్, కంప్లీట్గా వీఆర్ అవే ఫ్రమ్ నార్మల్ ఎక్స్పోజర్స్. సో ఏమైందంటే మిగతా వైరస్లు అన్నిటికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇమ్యూనిటీ తగ్గిపోయింది. బోత్ ప్రెగ్నెంట్ విమెన్కి తగ్గింది, వాళ్ళు పుట్టే పిల్లలకి తగ్గింది, లాక్టేటింగ్ విమెన్కి తగ్గింది, యంగ్ చిల్డ్రన్ అందరికీ తగ్గింది. తగ్గటం మూలాన సేమ్ వైరసెస్ విజృంభించి కొంచెం మోర్ విరులెంట్గా అటాక్ చేస్తున్నాయి. అంతకు మించి భయపడేది ఏం లేదు. అంటే చెప్పేవన్నీ చెప్పి భయపడేది లేదు అని అంటున్నారు. ఎందుకంటే వీటితో అడ్మిషన్స్ అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ, అట్లీస్ట్ చిల్డ్రన్. ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మిగతా కండిషన్స్ అన్నీ, అంటే మీ డయాబెటీస్, హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే, టూ మచ్గా మింగ్లింగ్ అవ్వకపోతే పార్టీస్కి వాటికి వీటికి, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సేఫ్. మాస్కింగ్, హ్యాండ్ వాషింగ్, దట్స్ ఇట్. ఈ వైరస్కి యాక్చువల్గా వ్యాక్సిన్ ఉండదు. వ్యాక్సిన్ ఉండదు, బట్ వ్యాక్సిన్ లేదని వణికిపోవాల్సిందేం లేదు. 20 ఏళ్ల నుంచి ఈ వైరస్ ఉంది మనతోనే. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. నార్మల్గా ఎవరుకుంటారంటే ఇది ట్రావెల్ హిస్టరీ ఎవరైనా ఉన్న వాళ్ళకి, చైనా నుండి వచ్చిన వాళ్ళకి, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళ వల్లే వచ్చింది అంటున్నారు. పాపం ఆ ఇన్ఫాంట్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి ట్రావెల్ హిస్టరీ, వాళ్ళ ట్రావెల్ మూలానే వస్తుందని లేదు. నేను ట్రీట్ చేసిన కపుల్ ఆఫ్ కేసెస్లో ఇద్దరు దే యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ దుబాయ్ అప్పట్లో. దట్ వాజ్ ఇన్ 2023. సో మిగతా వాళ్ళు మనకి ఇక్కడ లోకల్ గానే ఉన్న వాళ్ళే. సో ఈ వైరస్ కొత్తది కాదు, అట్లా సూపర్ గా అంటే కోవిడ్ లాగా సడన్ గా ఎన్గల్ఫ్ చేసి డిఫరెంట్ గా మనని ఇబ్బంది పెట్టబోయే వైరస్ లాగా యాజ్ ఆఫ్ నౌ తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అని ఎందుకు నేను ఐఎమ్ అండర్లైనింగ్ దట్ ఈస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఎవ్రీ ఇయర్ ఇట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్, ఫ్లూ వైరస్ లాగానే. సో ఈ 2025 స్ట్రెయిన్ డిఫరెంటా, దట్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఏబుల్ టు సే. ఓకే. మీరు అన్నట్టు సీజనల్ ట్రాన్సిషన్ ఫ్లూస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, అండ్ అపాన్ దట్ ఇది హెచ్ఎంపీవి. ఈ రెండింటి వల్ల సివియర్ అవుతుందా మేడం సిచ్యువేషన్ ఏమైనా? అట్లా లేదు. హౌ టు డిస్టింగ్విష్ చేయటం ఈజ్ డిఫికల్ట్, బికాజ్ ఈ స్వాబ్ చేసి మనకి ఆ వైరస్ పేరు తెలుసుకుంటే తప్ప. అసలు మేము స్వాబ్ చేసింది కూడా అప్పుడు చాలా షార్ట్ హిస్టరీతో ఫాస్ట్గా టూ మచ్ ఆఫ్ చెస్ట్ సైన్స్ ఎందుకు ఉన్నాయి అని చూడటానికే స్వాబ్ చేసాం. ఒకవేళ కోవిడా, లేకపోతే ఆర్ఎస్వీనా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరసా, లేదా ఫ్లూనా, ఇన్ఫ్లుయెన్జానా అని. ఎందుకంటే వీటిల్లో ఇన్ఫ్లుయెన్జాకి స్పెసిఫిక్ డ్రగ్ ఉంటుంది, అండ్ ఆర్ఎస్వీకి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కోర్స్ ఇలా ఉంటుంది అని. కోవిడ్ అయితే కనుక కొన్ని జాగ్రత్తలు పడాలి. సో ఎందుకని స్వాబ్ చేస్తే అది హ్యూమన్ మెటాన్యూమోవైరస్ అని వచ్చింది. బట్ ఏమి పెద్ద భయంకరంగా డిఫరెంట్గా లేదు. వన్ ఆఫ్ ద చిల్డ్రన్ రిక్వైర్డ్ స్టెరాయిడ్స్.
కొంచెం కాఫ్ ఎక్కువ రోజులు ఉంది, మోర్ సివియర్గా ఉంది, కొద్దిగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది, స్టెరాయిడ్స్ ఇవ్వగానే ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్. కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ ఇట్స్ నాట్ ఎ కిల్లర్ అన్లెస్ యూ డిలే యువర్ ట్రీట్మెంట్. అండ్ 2025లో ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ అయిన స్ట్రెయిన్ ఆర్ లేకపోతే ఈ ఇయర్ మన కంట్రీలోనే ఉండి వాట్ ఎవర్ రాబోయే స్ట్రెయిన్ విరులెన్స్ ఏమైనా తేడా ఉందా, దిస్ ఈస్ ఫర్ టైమ్ టు టెల్. ఓకే, బట్ జనరలీ దీస్ ఆర్ ఆల్ ద మెషర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.